హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే ఇవాళ చెట్లకు నీళ్ళు పడుతున్నా. ఏం చెట్లు ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో చూడండి. అయితే టమాటా చెట్లు లైన్గా 10 గాలు పెట్టిన కాయలు అయితే పడ్డాయి, కానీ కూతురు ఏమి ఉంచుతాయో చూడాలి. కాకర తీగ పడుతున్నాయి, కాకర తీగ గుడి కాయలు పడతాను తీగలకు లైన్గా. వంకాయ చెట్లు చూడండి, వంకాయ చెట్లు మా టమాటకాయ పడ్డింది. వంకాయ పూతకొచ్చింది. పూతకొచ్చిన చెట్టునైతే కోతి ఇట్లా ఇరిసింది చూడండి. ఇంకా కాయ పడ్డది వంకాయ, కోతి ఏం చేస్తుందో చూడాలి. కాయ చూడండి, వంకాయ బాగుంది కదా. అట్లనే ఒక్క 10 గాళ్ళు అయితే మన కాయలు వంకాయ కూర చేసుకోవచ్చు. టమాటాలు అయితే చిన్న చిట్టిగా పడినాయి. బెండకాయ చెట్లు పోసిన చూడండి, మంచిగా మొలిచినాయి కుదురుగా. వీళ్ళు ఎన్ని బతుకుతాయో చూద్దాం. దొండ చెట్టు పాకుతుంది. ఇందులోనే చిన్న సూర్య చెట్టు పెట్టినది, ఎంతవరకు పొడుగుతుందో చూద్దాం. కాకరకాయలు అయితే తెంపిన, నిన్న పెట్టలేదు నేను వీడియో. చూడండి, చెట్లకైతే నీళ్ళు సన్నగా వస్తుంది, నీళ్ళు అయిపోయినట్టున్నాయి. మా చిక్కుడు చెట్టు చూడండి, కాయలన్నీ ఇటు అందరికి ఎండిపోయినాయండి. చిక్కుడుకాయ నిన్న తెంపిన, పాపం గింజలు ఇచ్చిన ఆకైతే పెట్టిన. ఈ విధంగా పూల చెట్లకు నీళ్ళు పడదామని అయితే వచ్చిన. గులాబీ చెట్టు పెట్టిన, కనకాంబర చెట్లు పూలు ఉన్నాయి, ఊరువరాల చెట్టు పెట్టిన, పొప్పడంకాయ చెట్టు, గన్నేరు చెట్టు. ఈ విధంగానే ఇది ఆ చెట్లు ఉన్నాయి. ఓకేనండి, మరి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. చెట్లు బాగా పెంచాలనిపిస్తుంది. మీరు కూడా ఈ విధంగానే పెంచుకోండి చెట్లను. ఓకే, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.